అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. శారీకి టాసిల్స్ లాగా కట్టుకుంటాం కదా! అవి ఎలా చేయాలో నేర్పిస్తాను మీకు. ఈ శారీ నాకు మా అత్తమ్మ మేము వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందంటే కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కట్టుకోవాల్సిన శారీ ఒకటి వాళ్ళు పెట్టాలన్నమాట. సో అప్పుడు ఈ శారీ పెట్టారు. ఎంత బాగుంది కదా! మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకున్నాను. దానికి ఈ కొంగులకి ఇవి లేవన్నమాట. ఫాస్ట్‌లో అప్పుడు హడావిడిలో పెళ్ళప్పుడు అన్ని శారీస్ ఇప్పించుకున్నాను కానీ ఇది లాస్ట్ మినిట్‌లో తీసేసరికి ఇవి వేయించుకోలేదు. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. నాకైతే ఈ శారీ చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం వస్తుంది. నెక్స్ట్ వీక్ ఉంది ఆ గృహప్రవేశం. సో అది అప్పుడు కూడా ఇదే శారీ వేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అప్పుడు టాసిల్స్ లేకపోతే బాగోదు కదా, అందుకని. సో ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు నేర్చేసుకోండి. బయట మార్కెట్లో ఒక్కొక్క శారీకి 400, 500 తీసుకుంటున్నారు. అవి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మా తాత ఎప్పుడు చెప్తుండే, బుజ్జి బర్రెను కొన్న తర్వాత తాడును కొనడానికి ఆలోచించొద్దురా అని చెప్పేసి. ఒకవేళ చాలా పట్టు చీరలు చాలా కాస్ట్లీ ఉంటాయి కదా పట్టు చీరలు, మంచి మంచి శారీస్ అన్నీ. సో టాసిల్ వేయించుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేతిలో శారీ పెడితేనే మంచిది. నాకైతే ఆల్రెడీ ఇంట్లో వేరే కొంచెం నార్మల్ ప్రైస్ ఉన్న శారీస్కి వేయడం అలవాటు ఉంది కాబట్టి నేను ఇది చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను కాబట్టి చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు చేయడానికి. సో నాకు ఆప్షన్ లేక స్టార్ట్ చేసేసాను అనమాట. ఏదన్నా అయితే కూడా సరే మళ్ళీ తీయించేసుకోవచ్చు అనేలాగానే ఓన్లీ బార్డర్ సైడ్ మాత్రమే నేను చేయడం స్టార్ట్ చేశాను. సో నేనేం చేశాను అంటే ఉన్న లెంత్ సరిపోదని చెప్పేసి ఇంకొంచెం పిన్ను అండ్ కత్తెర తీసుకొని ఈజీగా చుట్టడానికి సరిపోయేంత లెంత్ తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2 చేతికి ఇలా కొలిస్తే 2 ఇంచెస్ వచ్చేలాగా తీసుకున్నాను. మంచిగా బ్రష్ చేసేసి ఇంకా దాన్ని ఇలా చుట్టడం స్టార్ట్ చేశాను. ఎట్లా చేస్తానో చూపిస్తాను చూడండి ఒకసారి. సో నేను 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ మధ్యలో దాకా ఇలా బ్రెడ్త్ సైజ్ తీసుకున్నాను. తీసుకొని అటు ఇటు అంటే ఈ పోగులు నా చేతికి రాకుండా దాన్ని నీట్‌గా చుట్టేసుకొని అలా రౌండ్ చుట్టాననమాట. చుట్టినప్పుడు ఏమవుతదంటే అంతా ఒక్క దగ్గరకొస్తది. అండ్ నేను కెమెరా యాంగిల్ సరిగ్గా చూసుకోలేనట్టున్నాను. బానే కనిపిస్తుంది కానీ ఇలా దాని లోపల నుంచి ఇట్లా ఆ రౌండ్ లోపల నుంచి వెనక్కి చుట్టేసేయాలనమాట. చుట్టేసి లాగకుండా మొత్తం టైట్‌గా లాగకూడదు. లాగకంట ముందు ఒకసారి చూసుకొని ఇలా ట్విస్ట్ చేసి లూజ్ చేసుకొని కిందికి లాగాలన్నమాట. నేను ఇంకోసారి చూపిస్తాను చూడండి. సో నేను బ్రష్ చేసుకొని ఆ చిక్కుబడినప్పుడల్లా తీసేసుకుంటున్నాను. అట్లా కొంచెం కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. ఈసారి ఏం చేశానంటే మధ్యలో గ్యాప్ తీసుకొని దానిలో నుంచి ఇలా రౌండ్ తీయాలి. నార్మల్ మూడేసినట్టు రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా టైట్ చేయకుండా దాన్ని ఒక్కసారి అవతల సైడ్కి ట్విస్ట్ చేసుకోండి, చీర నలగకుండా. సో తీసుకొని నార్మల్ షేప్కి వచ్చిన తర్వాత కిందికి లాగేసుకొని కింద సైడ్ టైట్గా అన్నారనుకోండి సరిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత ఇది చేసుకోవచ్చు. ఆ చీర చాలా సిల్కీ ఉంది, ఆగట్లేదు, అందుకని నేను గట్టిగా లాగేశాను. ఇంకా ఫినిష్ చేసేసాను. అక్కడి నుంచి ఫాస్ట్గా చేసుకున్నా. చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఒక 5, 6 అయిపోయేదాకా బాగానే అనిపించింది కానీ తర్వాత అబ్బా ఎందుకు స్టార్ట్ చేసా అనిపించింది. అసలు ఇది చాలా కష్టమైన పని. అందరూ అంత చార్జ్ చేస్తుంటే ఎందుకు ఇంత ఊరికే చేయడానికి అది అనుకుంటాం కానీ కష్టం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు వాళ్ళకి ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి. చిన్నప్పుడు మా మమ్మీ టైంపాస్కి శారీకి ఫాల్ వేస్తుండే అనమాట. ఇంటి పక్కన ఆంటీ ఫుల్ శారీ తీసుకొని దాంట్లో నుంచి కొంచెం కమిషన్ మా మమ్మీకి ఇస్తుండే అనమాట. మా మమ్మీ సైడ్ బిజినెస్ చేస్తుండే అట్లా. నేను మా మమ్మీకి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను నేర్చుకున్నాను. ఒకసారి మీకు మళ్ళీ స్లో మోషన్లో చూపిస్తా అని చెప్పి తీసుకుంటున్నా. ఇట్లా తీసుకున్నా, మళ్ళీ ఒకసారి ఇలా బ్రష్ చేసేస్తాను. ఇట్లా రౌండ్ చూడుతున్నాను. నువ్వేం చేసినా దీని లోపల నుంచి ఇలా తీసి లాగే కంటే ముందు శారీ మళ్ళీ నార్మల్గా అనేసుకొని ఇట్లా కిందకనేసి కిందకనేసి ఇట్లా లాగేసేయాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ లాస్ట్ ఒకటి ఉంది, చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ.
ఇలా రౌండ్ తిప్పేసుకోండి దీని లోపల నుంచి. లాగే ముందు చీర దగ్గర నుంచి తీసుకొని ఇట్ట అనేసేయండి. నాకు ఓపిక అయిపోయింది ఇంకా. టరా, కుచ్చులు చేయడం అయిపోయింది. అంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ నాకు ఇక్కడ బయట ఇవ్వడానికి ఎవరు లేక అలానే వేసుకోబుద్ది కాక మ్యాక్సిమం ట్రై చేశాను. ఇట్లా చూపిస్తాను చూడండి. ఇది చీర సిల్క్ అయిపోయేసరికి అసలు చేతిలో ఆగనే లేదు. నాకైతే చాలా కష్టంగా అనిపించింది. నేను ముందు వేసాను కానీ ఇంత కష్టంగా అనిపించలేదు ఏ శారీ. ఒకసారి ఇలా మడతేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఇప్పుడు శారీ ఇది వేసుకున్నట్టు కాదు, మళ్ళీ దీనికి ఫంక్షన్ రోజు కట్టుకోవడం కూడా పెద్ద ప్రాబ్లమే. నేను ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకుంటాను. అండ్ నేను శారీస్ ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకుంటానో కూడా రేపు వీడియో చూపిస్తాను. ఇదే శారీ మా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చక్కగా వచ్చింది. డిస్టర్బ్ చేసి ఇట్లనే వస్తుంది. చీర కుచ్చులు వేయడం అయిపోయింది. రేపు ఈ శారీ నేను ముందే ఎలా డ్రేప్ చేసుకొని పెట్టేసుకుంటాను టైంకి వెళ్ళిపోయేలాగా ఫాస్ట్గా అని చెప్పేసి రేపు వీడియోలో చూపిస్తాను. ఈ చీర అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మొహం పైన ఎంత కలగా ఉంటుంది చూడండి. ఫంక్షన్ రోజు వేసుకునేదానికన్నా దానికంటే ముందు వేసుకోవడమే ఏమంటారు, ఆడుకొని ఇట్లా వేసుకొని చూసి చిన్నారు పెళ్ళి కూతురు. చిన్నప్పుడు మా మమ్మీ శారీస్ ఇట్లా వేసుకొని ఇట్లా వేస్తున్నాను. వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా.